సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు బ్యాక్ సాయిబాబా అందరివాడు ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలండి. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడు ఆ బాబా గారి ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నేను పెట్టే ప్రతి వీడియో కింద మీరు కామెంట్ ద్వారాగా తెలియజేస్తున్నారండి. నేను ప్రతిరోజు కూడా కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కరి పేరు మీద కూడా నేను ఆ బాబా గారిని మీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోవాలని మీ పేరు మీద అయితే బాబాని వేడుకుంటున్నాను ఫ్రెండ్స్. నా తరపున ఏదో ఒక చిన్న సహాయం అండి. ఈరోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటి అంటే, చాలామంది అనుకుంటూ ఉంటారు కదండి, తనకున్న ప్రాబ్లమ్స్ వల్ల, తనకున్న ఇబ్బందుల వల్ల, తనకున్న పరిస్థితుల వల్ల అదేంటంటే, బాబా నాకు నువ్వు తప్ప ఇంకా వేరే వాళ్ళు ఎవ్వరు కూడా దిక్కులేరు, నేను నమ్మే ఒకే ఒక్క దైవం బాబా నువ్వు, నాకు నువ్వే దిక్కు, నాకు మంచి జరిగినా చెడు జరిగినా అంతా నీ దయవల్లే బాబా, ఈ నరకం నేను భరించలేకపోతున్నాను, నాకు ఈ నరకంలోంచి నాకు విముక్తి కలిగించు బాబా, నీ పాదాలు పట్టుకొని ఏడవాలనిపిస్తుంది, నిన్ను పట్టుకొనే నాకు ఏడవాలనిపిస్తుంది, నా బాధ చెప్పుకోవడానికి కూడా ఎవ్వరూ లేరు, నాలో నేను కుమిలిపోతున్నాను, నాకు ఇదంతా నరకంలా ఉంది బాబా, నాకు ఒక దారి చూపించండి బాబా అని వేడుకున్న వాళ్ళ కోసం ఈరోజు బాబా గారు ఇస్తున్న సందేశం అండి. అదేంటో చివరి దాకా శ్రద్ధగా ఓర్పు సహనంతో వినండి ఫ్రెండ్స్. తప్పకుండా కూడా మీ మనసులో దేని గురించి అయితే బాధపడుతున్నారో దానికైతే ఆ సాయి సందేశం రావడం జరిగిందండి ఈరోజు. ఫ్రెండ్స్, వీడియో అయితే మనం స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. అదేంటంటే, ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వారు ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి. మీరు ప్రతిదీ కూడా బాబాని అడగాలి అనుకున్న ప్రతి ప్రశ్నకు కూడా బాబా గారు ఒక కథ రూపంలో అయితే మనకి ఇప్పుడు సమాధానం చెప్పబోతున్నారండి. ఆ కథ కూడా ఒక నిజం జీవితంలో జరిగిన ఒక సంఘటన. దాని ద్వారాగా ఇప్పుడు మనం దేని గురించి అయితే అనుకుంటున్నామో దానికి సందేశం అయితే ఈరోజు మన సాయి సందేశం అయితే వచ్చిందండి. కాబట్టి ఫ్రెండ్స్, శ్రద్ధగా ఓర్పు సహనంతో వినండి, తప్పకుండా మీకు అర్థమవుతుందండి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి. ఫ్రెండ్స్, ఒక ఊరిలో ఒక మధ్య తరగతి చిన్న కుటుంబం ఉందండి. కుటుంబం అంటే అమ్మ, నాన్న, అన్నయ్య, చెల్లి. ఇది ఒక చిన్న కుటుంబం అండి. వీళ్ళ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే అవి తట్టుకుంటూ ధైర్యంగా తన పిల్లల్ని తను పెంచుకుంటూ ఇప్పటి వరకు తన పిల్లల్ని ఇంత పెద్దవాళ్ళని చేసుకుంటూ చదివించుకుంటూ ఇంత దాకా వచ్చారండి. అబ్బాయి కూడా బాగా చదువుతాడు, అమ్మాయి కూడా బాగా చదువుతుంది. తన అయితే కూడా ఇంట్లో ఏ పని అయినా సరే తను కూడా సహాయం చేస్తూ ఉంటాడు. అంటే వాళ్ళ వైఫ్కి ఏదైనా అనారోగ్యం కలిగినా, ఏదైనా ప్రాబ్లం ఏదైనా ఉన్నా, పని చేయలేకపోయినప్పుడు ఏంటంటే తను బయట పని చేసుకుంటూ వచ్చి ఇంట్లో పని కూడా చేస్తూ వాళ్ళ వైఫ్కి సాయం చేస్తూ ఉండేవాడు అన్నమాట. అతనైతే చాలా మంచివాడండి. ఏది కూడా ఒక చిన్ని తప్పు కూడా చెయ్యకూడదు అనుకునే ప్రతి నిమిషం కూడా అనుకుంటూ ఉంటాడు. తెలుసో తెలియక ఎక్కడైనా పొరపాటు చేశానేమో బాబా, ఒకవేళ నేను తెలియక ఏదైనా పొరపాటు చేస్తుంటే నన్ను మన్నించు, నన్ను క్షమించు అని ప్రతిరోజు కూడా బాబాకి ఆయన చెప్పుకుంటూ ఉంటాడు. అంటే ఆయన తెలిసుండి కూడా ఏ తప్పు చేయడండి. ఒకవేళ తెలియకుండా కూడా ఏదైనా పొరపాటు చేస్తారేమో అని చెప్పి బాబాని ప్రతిరోజు కూడా తనని క్షమించమని అడుగుతూ ఉంటాడు. అమ్మాయి కాలేజ్కి వెళ్తూ ఉండగా ఒకరోజు ఒక అబ్బాయి ఎదురుపడ్డాడు. అబ్బాయి రోజు కూడా ఆ అమ్మాయిని వెంటాడుతూ ఉండేవాడు. అంటే నేను ఇట్లా మిమ్మల్ని ఇష్టపడుతున్నాను, మన ఇద్దరు ఇలా మ్యారేజ్ చేసుకోవచ్చు అని రోజు కూడా తిరుగుతూ ఉంటాడు అమ్మాయిని. అలాగా కొంతకాలం అయ్యిందండి. ఒక సంవత్సరంన్నర దాకా అలా తిరుగుతూనే ఉన్నాడు. ఇదంతా చూసిన అమ్మాయి పాపం అబ్బాయి సంవత్సరంన్నర నుంచి కూడా ఇట్లాగా తిరుగుతూ ఉన్నాడు కదా, అంటే అబ్బాయికి నేనంటే చాలా ఇష్టమే ఉండే ఉంటుంది, లేకపోతే ఎందుకు ఇలా తిరుగుతాడు అని అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అడిగింది. నేనంటే మీకు ఇష్టమా అని అడిగితే అబ్బాయి అంటాడు, మీరంటే నాకు ప్రాణం అండి, మనిద్దరం ఇలా పెళ్లి చేసుకుందాం, మీరు లేకపోతే నేను లేను, పెళ్ళైన తర్వాత మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటాను, నాకు మంచి జాబ్ కూడా ఉంది అని ఇలాగ చెప్తూ ఉంటాడు. అది విన్న అమ్మాయి ఎంతో ఆనందపడుతూ
ఇంటికి వెళ్ళింది వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నగారితో మాట్లాడాలి చెప్పాలి అని చెప్పి ఈ విధంగా చెప్తుంది. కానీ ఇంట్లో వాళ్ళైతే ఒప్పుకోలేదండి. ఒప్పుకోపోతే ఆ అమ్మాయి వచ్చి అబ్బాయితో ఈ విధంగా చెప్తుంది, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, మా ఇంట్లో వాళ్ళని కాదని చెప్పి నేను ఏ తప్పు కూడా నేను చెయ్యను అని అంటూ ఉంటుంది. దానికి అబ్బాయి చాలా బాధపడ్డాడండి. అలాగా ఒక నెల 2 నెలల దాకా అలా బాధపడుతూ ఉన్నారు. కానీ ఈలోపే అమ్మాయి కూడా అబ్బాయిని ప్రాణం కన్నా ఎక్కువగా ఇష్టపడడం మొదలుపెట్టిందండి. మళ్ళీ అమ్మాయి తన ఇంటికెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నగారితో ఇంకొకసారి మాట్లాడి చూసింది. అయినా సరే అప్పటికి వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఒప్పుకోలేదు. ఇంకా అమ్మాయి ఇలా చేస్తుంది కదా అని చెప్పి బయట సంబంధం చూడడం మొదలుపెట్టారు. ఆ రోజు పెళ్లి చూపులకి వేరే వాళ్ళు వస్తున్నారు అని తెలిసింది ఈ అమ్మాయికి. వెంటనే ఆ ఇంట్లోంచి వెళ్ళిపోవాలి అని అనుకుంది. వెంటనే తర్వాత రోజు అమ్మాయి అబ్బాయి ఇంట్లోంచి అయితే వెళ్ళిపోయారండి. ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత వేరే ఊరెళ్ళి అక్కడ గుళ్ళో అయితే పెళ్లి చేసుకోవడం జరిగింది. అలాగా సంవత్సరన్నర అయితే బాగానే సంతోషంగా ఉన్నారండి. వాళ్ళకు ఒక చిన్న పాప కూడా పుట్టిందండి. చాలా కొన్ని రోజులు సంతోషంగా ఉన్నారు. కానీ ఆ ఊర్లో ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఉంటారు కదండి. ఆ ఊర్లో ఆ ఫ్రెండ్స్లు అంటే ఎలాంటి వాళ్ళంటే వాళ్ళు బాగా డ్రింక్ చేయడం, అమ్మాయిలంటే కొంచెం అసభ్యంగా ప్రవర్తించడం, ఎట్లాగా కష్టం అనేది ఏంటో తెలియకుండా జులాయిగా తిరగడం, ఇంట్లో ఫ్యామిలీని పట్టించుకోకపోవడం, ఇలా చేసేవాళ్ళండి ఫ్రెండ్స్ అందరూ కూడా. ఆటోమేటిక్గా ఫ్రెండ్స్ ఎలా ఉంటే ఆటోమేటిక్గా ఎంత మంచి అబ్బాయి అయినా సరే కొంచెం మార్పు అనేది వచ్చేస్తూ ఉంటుంది కదండి ఆటోమేటిక్గాని. అలాగే ఆ ఫ్రెండ్స్తోని జాయిన్ అయిన తర్వాత ఈ అబ్బాయికి కూడా సేమ్ అలాంటి అలవాట్లన్నీ కూడా వచ్చేసాయండి. ఈ అబ్బాయి కూడా రోజు కూడా డ్రింక్ చేసి వచ్చేవాడండి. పనికైతే వెళ్ళేవాడు కాదండి. రోజు కూడా డ్రింక్ చేసి వచ్చి అమ్మాయిని చాలా బాధ పెట్టేవాడు, కొట్టేవాడు కూడా. డ్రింక్ చేసి రోజు కొట్టేసేవాడు. తర్వాత రోజు నువ్వు నన్ను కొట్టావు అంటే, లేదు నేను నిన్నెందుకు కొడతాను, నువ్వన్నీ అబద్ధాలు చెప్తున్నావు అని చెప్పి సరిగ్గా అది నమ్మేవాడు కాదు. ఎందుకంటే డ్రింక్ చేసే వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటన్నది వాళ్ళకి తెలియదండి. ఆ మత్తులో ఉన్నంతసేపు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా అనేస్తారు. ఆ మత్తు వదిలేసిన తర్వాత వాళ్ళకి అదేం గుర్తుండదండి. మళ్ళీ ఇంకా డ్రింక్ చేయాలనిపిస్తుంది అన్నమాట వాళ్ళకి. అదంతే, దాన్ని వ్యసనం అని అంటారన్నమాట. అందుకే ఇలా ప్రతిరోజు కూడా ఇలా డ్రింక్ చేసి అమ్మాయిని ఇలా బాధ పెడుతూ ఉంటే అమ్మాయి ఇంకా నరకం అంటే ఎలా ఉంటుందో చూసేసిందండి. మనకి నరకం మనం చేసే పొరపాటుకి తప్పులకి అండి, మనం చనిపోయిన తర్వాత మనకి పైన నరకం అనేది ఉంటుంది, అక్కడ శిక్షలు పడతాయి అని అంటారు కదా. కాదండి, మనం ఏదైనా చేసే తప్పుకి మనం బతికినంత కాలం కూడా మనం శిక్ష అనేది ఇక్కడే అనుభవిస్తామండి. దానికి నిదర్శనం ఈ అమ్మాయేనండి. అప్పుడు అమ్మాయి అనుకుంటుంది, ఇట్లా మా అమ్మని మా నాన్నని కాదని చెప్పి పెళ్లి చేసుకున్నాను కదా, వాళ్ళని ఎంతగానో బాధ పెట్టాను, అందుకే నాకు ఆ దేవుడు ఈ శిక్ష వేశాడు, నన్ను క్షమించండి అమ్మ, నన్ను క్షమించండి నాన్న, నా జీవితం ఎలా అయిపోయింది, నేను మీకు చెప్పుకోలేను, నాకు ఈ బాధ నేను ఎవ్వరికీ చెప్పుకోలేను, నేను ఒంటరి దాన్ని అయిపోయాను. నా మొగుడు చూస్తేనేమో ఇట్లా రోజు వచ్చి తాగేసి కొడుతున్నాడు, ఇంటికి రెంట కట్టకపోతే ఇంటామె వచ్చి ఇంట్లో సామాన్లన్నీ కూడా తీసి పడేస్తానంటుంది, మమ్మల్ని బయటికి వెళ్ళిపోమని చెప్తుంది, మేము ఏం చెయ్యాలి, పాపకి తినడానికి కూడా తిండి లేదు అని చెప్పి ప్రతిరోజు కూడా బాధపడుతూ ఉంటుంది మాట. అలాగే బాబాకి కూడా చెప్పుకొని రోజు బాధపడుతూ ఉంటుంది. బాబాని అయితే ఎప్పుడు కూడా ఏమీ అడగలేదండి. చిన్నప్పటి నుంచి ఆమె ఎప్పుడు ఏమీ అడగలేదు. ఎందుకంటే తనకి కష్టం అనేది రాకుండా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నగారు చూసుకున్నారండి. కాబట్టి నాకు ఇది కావాలి బాబా, నాకు అది కావాలి బాబా అని ఏ రోజు కూడా ఆమె అడగలేదండి. తర్వాత తన హస్బెండ్ ఇలా పెళ్ళయిన తర్వాత ఇలా మారడంతో బాబాని అడగడం మొదలుపెట్టింది. బాబా, నాకు ఆస్తులు వద్దు, అంతస్తులు వద్దు, ఏమీ వద్దు బాబా, నా భర్తని నాకు ఇంతకుముందు ఎలా ఉండేవారు అలా మార్చి ఇవ్వండి బాబా, నాకు చాలు, అంతకుమించి ఇంకెప్పుడు ఏది కూడా మిమ్మల్ని నేను అడగను బాబా, నేను చేసిన తప్పుని నన్ను క్షమించండి బాబా అని అంటూ ఉంటుంది. ప్రతిరోజు కూడా ఆ బాబాకి మొక్కుకుంటూ ఉంటుంది. అలాగా 1 సంవత్సరం పాటు అలాగా జరుగుతూ వచ్చిందండి. కానీ తన భర్తలో మాత్రం ఎటువంటి మార్పు అనేది ఏమీ రాలేదండి. ఇంకా రోజు రోజుకి కూడా గొడవలు రేజ్ అవుతూ ఉంటాయి. ఒకరోజు చాలా పెద్ద గొడవే జరిగిందండి. అమ్మాయిని అయితే కొట్టేసి అబ్బాయి ఇంట్లోంచి అయితే వెళ్ళిపోయాడు. 2 నెలలు అయిపోయింది, ఇంటికైతే రాలేదండి. అబ్బాయి అయితే తన ఫ్రెండ్స్తో ఇలాగ జులాయిగా తిరగడానికి వెళ్ళిపోయాడని అమ్మాయికి తెలిసింది. ఇదంతా చూసి అమ్మాయి తట్టుకోలేకపోయింది. పాప చనిపోవాలని అనుకుంటుంది, చనిపోవడానికి ధైర్యం సరిపోవట్లేదు. ఎందుకంటే
ఆమెకు ఒక పాప అనేది ఉందండి. తను చనిపోతే పాప ఏమైపోతుంది, పాప జీవితం ఏమైపోతుందో అని ప్రతిరోజు కూడా నరకం అంటే ఎలా ఉందో అమ్మాయి చూసిందండి. అదంతా కూడా నేను కళ్ళారా చూశానండి. కాబట్టే నాకు ఆ అమ్మాయి కథ చెప్తూ ఉంటే నాకు కళ్ళకి నీళ్ళు తిరుగుతున్నాయండి. ఇదంతా కూడా ఆమె ఏం చెయ్యాలో తెలియలేదండి. ఆమె ఒంటరిది అయిపోయింది. ఆమెకి సహాయం చేయడానికి ఎవ్వరు లేరు. పుట్టింటి వాళ్ళు లేరు, అత్తింటి వాళ్ళు లేరు, ఎవ్వరు కూడా సహాయం చేయడానికి ఎవ్వరు కూడా లేరండి. ఈ నరకం భరించే కన్నా చనిపోవాలి అని చెప్పి ప్రతిరోజు అనుకుంటుంది. పాపం చూసి మళ్ళీ ఆ నిర్ణయం అయితే మానుకుంటుందండి. తనకి ఉన్నంతలోనే ఇంట్లో ఏదైనా పని చేసుకుంటూ, కూలిని పని చేసుకుంటూ, అమ్మాయిని అలాగా పోషించుకుంటూ, తను ఒక రోజులోని ఒక పూట మాత్రమే భోజనం చేసేదండి. పాపకు మాత్రం 3 పూట్ల భోజనం పెట్టేది. అలా ఇంటికి రెంట్ కట్టుకునే ఉండేదండి. అమ్మాయి ఏడవని రోజు అంటూ ఉండేది కాదండి. బాబా, ఎందుకు బాబా నాకు ఈ శిక్ష? నేను చేసిన తప్పు నేను తెలుసుకున్నాను. ఇంకా ఇటువంటి పొరపాటు నేను ఎప్పుడు చెయ్యను బాబా. తెలిసి ఏది కూడా నేను చెయ్యను. నన్ను క్షమించండి బాబా. నీ పాదాల పట్టుకొని అడుగుతున్నాను. నాకు మీరు తప్ప ఇంకా ఎవ్వరు కూడా దిక్కు లేరు బాబా. నాకు తల్లి, తండ్రి, దైవం అన్నీ మీరే బాబా. నేను చేసే తప్పుకు నన్ను క్షమించండి బాబా అని ప్రతిరోజు కూడా ఆమె వేడుకుంటూ ఉంటుందండి. ఇది చూసిన పక్క ఆమె ఈ విధంగా అనుకుంటుంది, మీ తల్లి తండ్రులు ఏదైనా ఒక మాట చెప్పారు అంటే అది మీ గురించే చెప్తారమ్మా. అది కాదని చెప్పి మీ వయసులో ఉండేటప్పుడు ఇలా చేస్తారు, తర్వాత చూసారా ఎంత బాధపడుతున్నారో అని అంటూ ఉంటుంది. అప్పుడు ఆ అమ్మాయి అంటుంది, అవునమ్మా, మా అమ్మమ్మ నాన్న చెప్పిన మాట నేను వినలేదు. ఇప్పుడు నేను ఈ నరకం అనుభవిస్తున్నాను. నేను ఏం చెయ్యాలో నాకు తెలియట్లేదు. చూసే వాళ్ళందరూ కూడా నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, అవమానిస్తున్నారు. నేను ఈ నరకం భరించలేకపోతున్నానమ్మా అని చెప్పి ఆమెను కూడా పట్టుకొని ఏడుస్తూ ఉంటుందండి. అప్పుడు ఆమె వెంటనే ఈ విధంగా చెప్పింది, తల్లి ఏం బాధపడకమ్మా. నువ్వు నమ్ముకున్న ఆ దేవుడు నీకు ఎన్నడూ కూడా అన్యాయం చెయ్యడు. నువ్వు కోరుకున్నట్టుగా నీ భర్తని తప్పకుండా మార్చి ఇస్తాడమ్మా. మీ తల్లి తండ్రిని నువ్వు బాధ పెట్టావు కదా తల్లి, దానికి బాధ అనేది ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావు అంతే. కానీ బాబాకి నువ్వు ఈ విధంగా మొక్కుకుంటే కనుక తప్పకుండా నువ్వు అనుకున్నది జరుగుతుంది. నీ భర్తలో మార్పు అనేది వస్తుంది తల్లి అని అంటుంది. చెప్పండి అమ్మా, నేను బాబాకి నేను ఏ విధంగా చెయ్యాలి చెప్పండి అని అంటుంది. వెంటనే ఆమె చెప్తుంది, తల్లి ఒక రోజున అంటే గురువారం కానీ ఏ రోజైనా సరే పర్వాలేదు, నీ చేతులతోనే నువ్వు స్వయంగా వండి మన ఊర్లో ఉన్న లేని వాళ్ళకి నీ చేతులతో స్వయంగా వాళ్ళకి భోజనం తీసుకెళ్ళి పెట్టు. అలాగే ఒక నల్ల కుక్కకి ఒకరోజు ఆహారం 3 పూట్ల కూడా పెట్టు. దాని ద్వారాగా నువ్వు చేసే తప్పంతా కూడా తొలగిపోతుందమ్మా. ఈ పాప కర్మలు ఉన్నంత కాలం కూడా ఇలాగే ఉంటుంది. బాబాకి నువ్వు ఈ విధంగా చేయిస్తానని చెప్పి బాబాకి మొక్కుకో, నీ భర్తలో తప్పకుండా మార్పు తీసుకొస్తాడు అని చెప్తుంది. వెంటనే ఆ అమ్మాయి సరేనమ్మా నేను అలాగే చేస్తాను అని అనుకుంటుంది. తర్వాత రోజు గురువారం బాబాకి ఈ విధంగా మొక్కుకుంటుంది, బాబా నా భర్తని మార్చి ఇవ్వు. నాకు తోచినంత వరకు కూడా నేను తినడం మానేసి కూడా నేను చెప్పినట్టుగా లేని వాళ్ళకి పెడుతూ ఉంటాను. నా భర్తని మార్చిస్తే నీకు ప్రతి గురువారం కూడా నేను నీ పేరు మీద లేని వాళ్ళకి కడుపు నిండా భోజనం పెడతాను బాబా అని ఈ విధంగా మొక్కుకుంటుంది. మొక్కుకున్నట్టుగానే బాబా చెప్పినట్టుగానే ఆమె ఆ గురువారం అయితే అక్కడ లేని వాళ్ళకి స్వయంగా వండి వాళ్ళకి పెడుతూ, అలాగే అక్కడ ఉన్న కొన్ని కుక్కలకి, అందులో మెయిన్ నల్ల కుక్కకైతే భోజనం వెతికి మరి 3 పూట్ల కూడా భోజనం పెట్టిందండి. ఆ గురువారం సాయంత్రమే తను కోరుకున్నట్టుగా తన భర్త అయితే ఇంటికి రావడం జరిగిందండి. తన భర్త ఇంటికి వస్తేప్పటికి ఎంత మార్పు వచ్చిందంటే ఆమె అది నిజమా కళ ఊహించుకోలేకపోయిందండి. ఎంత మార్పు అసలు ఎలా వచ్చిందో అసలు మామూలుగా తన సంతోషం తట్టుకోలేకపోయిందండి. అసలు ఇది కళ నిజమా అనుకుందండి. అది నేను ఎలా చెప్పాలో కూడా నాకు మాటలకు అంతు చిక్కట్లేదండి. అంత ఆనందపడిపోయిందండి తన భర్తలో వచ్చే మార్పుని. ఎందుకంటే ఫస్ట్లో ఎలా ఉండేవారో తన భర్త ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా అలాగే ఉన్నాడండి. డ్రింక్ అలవాటు అనేదే లేదు, అలాగే చెడు మార్గంలోకి వెళ్ళడం కూడా లేదండి.
ఆ రోజు గురువారం అయితే వచ్చేసారు. తర్వాత ఆమెకు అన్నీ తెలిసింది. ఏంటంటే తన డ్రింక్ చేయడం మానేశాడు, చెడు మార్గంలో వెళ్ళడం మానేశాడు, ఫ్రెండ్షిప్లు చేయడం మానేశాడు, చక్కగా మంచిగా ఉద్యోగం చేసుకోవడం, అమ్మాయిని పాపని అలాగే తనని బాగా చూసుకోవడం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి కూడా ఆమె ప్రతిరోజు కూడా బాబాకి పూజ చేసుకుంటూ బాబాకి ఏదైనా ఒక కొద్దిగా ఏదైనా సరే ఒక బెల్లం ముక్క కానీ అట్టుపండు కానీ చపాతీ కానీ తను వండుకునేటప్పుడు ఏదైనా కొంచెం అన్నం కానీ అంటే వాళ్ళు ఏది తింటే ఏది వండుకుంటే బాబాకి కూడా అదే పెట్టేదండి. బాబాకి నైవేద్యం కింద ఇలా చూపించి వెంటనే అది తీసుకొని అక్కడ ఎవరైనా ఒక పెద్ద మనిషి ఉంటే పెద్ద అయినా కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి పెట్టేది. వాళ్ళు ఎవరు లేకపోతే కనుక వాళ్ళ ఇంటికి వచ్చే ఉంటాయి కదండి, పిల్లులు కానీ లేక కుక్కలు కానీ పక్షులు కానీ ఏదైనా వచ్చే వస్తూ ఉంటాయి కదండి ఇంటికి, వాటికైతే రోజు కూడా పెట్టేదండి. అప్పటి నుంచి కూడా వాళ్ళు కోరుకున్నట్టుగానే ఆమె కోరుకున్నట్టుగానే ఇప్పుడు వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారండి. అమ్మాయికి కూడా ఒక మంచి జాబ్ కూడా వచ్చింది. పాప కూడా కొంచెం పెద్దదయ్యిందండి. పాప కూడా చాలా బాగా చదువుకుంటుంది. అబ్బాయి కూడా చాలా బాగా చూసుకుంటున్నాడండి. ఇప్పుడు వాళ్ళు ఇల్లు కూడా నిన్నగాక మొన్న అండి వాళ్ళు ఇల్లు కూడా కట్టుకున్నారు. ఆమె నాకు ఈ విధంగా చెప్పింది. చాలా ఆనందంగా అనిపించింది నాకు. ఎందుకంటే వాళ్ళు బాధపడుతున్నంత కాలం కూడా ఈ ఊర్లో ఉండేవారండి. తర్వాత అయితే వాళ్ళు వేరే ఊరు వెళ్ళిపోయారన్నమాట. ఆ తర్వాత వేరే ఊరు వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందో లాస్ట్ మూమెంట్లో అదంతా నాకు చెప్పడం జరిగిందండి. అది మీకు ఆమె చెప్పమని చెప్పిందండి. ఎందుకంటే తనలాగా ఎవ్వరు కూడా తెలిసినా తెలియకున్నా ఎటువంటి కూడా తప్పులు చెయ్యొద్దు అని చెప్పంటున్నారండి. ముఖ్యంగా ఏం చెప్తున్నారంటే తల్లి తండ్రులను బాధ పెట్టే పనులు ఏది కూడా చెయ్యొద్దని చెప్పండి అక్క అని చెప్పి నాతో అన్నారండి. ఎందుకంటే ఆమె నరకం అనిపించేసింది కాబట్టి, ఆమె మనసులో అలా ఉంది కాబట్టి ఎవరైనా సరే అటువంటి తప్పు చేయకూడదని ఆమె ఆలోచించి అయితే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయమని నాకు చెప్పారండి. అందుకని ప్రతి ఒక్కరికి కూడా తన బాధ తన జీవితంలో జరిగిన ప్రతి మూమెంట్ కూడా ఆమె ప్రతి ఒక్కరికి కూడా తెలియచేయమందండి. ఎందుకంటే తెలిసి చేసినా తెలియక చేసినా ఏదైనా తప్పే కదా. తెలిసి కూడా ఎవరు కూడా చేయొద్దు. ఒకవేళ తెలియక చేసినా సరే దాన్ని సరిదిద్దుకోవడానికి ఇది ఒక మంచి మార్గం అని మనకైతే తెలియజేశారండి వాళ్ళు. ఈరోజు వచ్చేసి మన బాబాగారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటి అంటే, ఈ కథ రూపంలో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ అర్థం కాని వాళ్ళకైతే మళ్ళీ నేను వివరంగా చెప్తున్నానండి. ఒక చిన్న షార్ట్ కట్లో అయితే మనం తెలిసి చేసినా తెలియక చేసినా ఏదైనా తప్పే కదండి. అది తొలగించుకోవాలి అంటే మనకి ఉన్నంతలో కూడా లేని వాళ్ళకి సహాయం చేస్తూ ఉండాలి. అలాగే రోజు కూడా మనం ఏదైతే వండుకుంటున్నామో మరి ప్రతిరోజు కూడా మనం బాబా గారికి నైవేద్యం కింద పెట్టి ఆయనకి చూపించి అది వెంటనే ఎవరికైనా ఏ పెద్ద ఆయనకి ఎవరికైనా సరే ఆ భోజనం ఆయనకి పెట్టి లేదా ఇంటి దగ్గరలో ఉన్న ఏ జీవికైనా ఆహారం పెట్టచ్చండి. అంటే బాబాగారికి నైవేద్యం అంటే భోజనాలే కాదండి, బెల్లం ముక్క అవ్వచ్చు, అరటిపండు అవ్వచ్చు, చపాతీ అవ్వచ్చు, స్వీట్ అవ్వచ్చు, మీకు ఏది కలిగితే అది పంచదార అయినా సరే పెట్టచ్చండి. బాబాగారికి నైవేద్యం పెట్టింది ఏదైనా సరే బాబాగారు పెట్టిన తర్వాత మీకు దగ్గరలో ఉన్న వాళ్ళకి చిన్నపిల్లలకైనా అది పెట్టచ్చు, పక్షులకైనా అది పెట్టచ్చు. ఆ విధంగా వాళ్ళకి పెట్టేటప్పుడు మీ మనసులో ఈ విధంగా అనుకోండి, బాబా నేను తెలిసి చేసినా తెలియక చేసినా ఏదైనా సరే తప్పే కాబట్టి అది నువ్వు దాన్ని తొలగించు బాబా. నేను తెలిసి కూడా తెలియకుండా ఏదైనా పొరపాటు చేసుంటే నన్ను క్షమించు. నేను కూడా నీ బిడ్డలాగా నన్ను భావించు బాబా. తప్పు చేసుంటే నన్ను క్షమించు. ఇటువంటి పొరపాటు జరగకుండా నేను చూసుకుంటాను బాబా అని ఈ విధంగా మొక్కుకోండి. అలాగే మనకి ఎక్కువగా నరదిష్టి అనేది ఉంటుందండి. అంటే మనం ఏదైనా ఎక్కువగా సంపాదించుకున్నా, మనం ఇల్లు కట్టుకున్నా, లేదంటే మన ఫ్యామిలీతో మనం సంతోషంగా ఉన్నా, మనం తెలివిగా ఆలోచించినా, ఏం చేసినా సరే మనల్ని చూసి కొంతమంది ఈర్ష్యగా ఫీల్ అవుతూ ఉంటారు కదండి. అంటే బాధపడుతూ ఉంటారు ఇట్లా మనల్ని ఇలా చూసి. అది ఏంటంటే వాళ్ళది అనుకుంటూ ఉన్నప్పుడు మనకి కొంచెం నరదిష్టి కింద తగులుతూ ఉంటుందండి, నరగోళ. అది తొలగిపోవాలి అంటే గురువారం కానీ మంగళవారం కానీ నల్లకొక్కకి 3 పూట్ల అయితే కనుక భోజనం పెట్టారంటే అది ఆ రోజుతో అయితే ఆ నరదిష్టి నరగోళ అనేది తొలగిపోతుందండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. ఈరోజు వచ్చేసి మన బాబా గారు ఇచ్చిన సందేశం మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం. ఓం సాయిరామ్.